మనకు పురాణాలలో స్నేహం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు కుచేలుడు కదా. కానీ అంతకంటే మంచి స్నేహ కథలు కూడా ఇంకా ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీమహతి. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీరాముడు, సుగ్రీవుడు, ఇలా మన ఇతిహాసాలలో ఎన్నో గొప్ప స్నేహ కథలు ఉన్నాయి. వాటిలో మనం ఈరోజు కర్ణుడు మరియు దుర్యోధనుని స్నేహం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కర్ణుడు మరియు దుర్యోధనుడి స్నేహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కర్ణుడి ప్రతిభ అపారమైనది. కానీ అతని జన్మ కారణంగా చాలామంది అతన్ని అవమానించారు. అప్పుడు దుర్యోధనుడు అందరి ముందు కర్ణుడిని గౌరవించి అంగదేశానికి రాజుగా ప్రకటించారు. ఆ ఒక్క గౌరవం జీవితాంతం మర్చిపోని కర్ణుడు తన ప్రాణాలు పోయే వరకు దుర్యోధనుడి స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ఈ కథ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. అదేంటంటే స్నేహం అంటే కేవలం ఒకే అభిప్రాయం కలిగి ఉండటం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయందించడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం, అదే నిజమైన స్నేహం. ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ జీవితంలో అలాంటి నిజమైన స్నేహితుడు ఉంటే అతనికి లేదా ఆమెకు ధన్యవాదాలు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ధన్యవాదాలు.